నమస్తే. ఇంట్లో పనికిరాని వాటిని కూడా ఇంట్లోకి చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు. ట్యాప్ పట్టే విధంగా ఇలా బిర్యానీ బాక్స్ కు హోల్ చేసుకొని ఈ ట్యాప్ కి పెట్టేసేయండి. దీంట్లో మనము స్క్రబ్బర్ ని క్లీన్ చేసిన దానిని కానీ, విమ్ లిక్విడ్ బాక్స్ ని, కిచెన్ ఫ్లోర్ ని క్లీన్ చేసే డస్టర్ ని కానీ ఇలా ఏవైనా మనము ఈ బిర్యానీ బాక్స్ లో ఈజీగా పెట్టుకోవచ్చు. దీనికోసం మనం మేకును కొట్టి స్టాండ్ని పెట్టాల్సిన అవసరం కూడా ఉండదు. సొరకాయ కానీ, దోసకాయ కానీ మనము ఇలా పొట్టు తీసేది ఏదైనా సరేనండి, దానికి పీలర్ అవసరమే లేదు. ఇలాంటి క్యాప్ ఉంటుంది కదండి, థమ్స్అప్ క్యాప్ని తీసుకొని ఇలా మనము వీడియోలో చూపించిన మాదిరిగా తీసామనుకోండి, చాలా ఈజీగా వస్తుంది. ఇలాంటి క్యాప్తో పొట్టు మాత్రమే వస్తుందండి, గుజ్జు అస్సలకే రాదు. ఎక్కడ కూడా వేస్ట్ కాకుండా ఇలా ఈజీగా పొట్టు తీసుకోవచ్చు. ఎక్కడ కూడా వేస్టేజ్ అనేది ఉండదు. గ్యాస్ స్టవ్ని, బర్నర్స్ని మనము క్లీన్ చేసుకుంటాం, కానీ ఇలా బర్నర్స్ లోపల అస్సలకే క్లీన్ చేయలేకపోతామండి. ఒక టిష్యూ పేపర్ని తీసుకొని ఏదైనా ఇలాంటి స్టిక్కి ఈ టిష్యూ పేపర్ని చుట్టేసేయండి. దీనిపైన వైట్ వెనిగర్ని వేసి ఇలా బర్నర్స్ లోపల మనము ఇలా టిష్యూ పేపర్తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి, దాంట్లో ఉండే జిడ్డు మొత్తం పూర్తిగా వచ్చేస్తుంది. చూసారు కదండి, ఇలా బర్నర్స్ లోపల కూడా చాలా నీట్గా క్లీన్గా ఉంటాయి. మన ఇంట్లో ఉండే కబోర్డ్స్ని కానీ ఏవైనా టేబుల్స్ని క్లీన్ చేయాలంటే ఇలా చేతికి వేస్ట్గా ఉన్న ఒక సాక్స్ను వేసుకొని ఇలా కబోర్డ్స్ని క్లీన్ చేసామనుకోండి, దానికి ఉండే డస్ట్ అనేది పూర్తిగా వచ్చేస్తుంది. ఇలాంటి సాక్స్తో కబోర్డ్స్నే కాదండి, మన ఇంట్లో ఉండే టీవీని, స్పీకర్స్ని అన్నిటిని కూడా క్లీన్ చేసుకోవాలి. అదే సాక్స్ని ఇలా రివర్స్లో తీసి మరొకసారి క్లీన్ చేసుకోవడానికి కూడా యూజ్ చేసుకోవచ్చు. చాలా మంది స్విచ్ బోర్డ్స్ని బెడ్రూమ్లో ఇలా మనకి చేతికి అందే విధంగానే పెట్టిస్తున్నారండి. అలాంటప్పుడు చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, ఇలాంటి చిన్న చిన్న హోల్స్లో వాళ్ళు వేలును పెడుతూ ఉంటారు. అలాంటప్పుడు మనం చాలా ఇబ్బంది పడతాం కదండి. ఇలా ప్లాస్టర్ని వేసేసామనుకోండి, ఆ స్విచ్ బోర్డ్లో పిల్లలు అస్సలకే ఇలా వేలు పెట్టే అవకాశం ఉండదు. ఆ తర్వాత మనం కొద్దిగా ఓపెన్ చేసి ఇలా ఛార్జింగ్ కానీ ఏదైనా స్విచ్ వేసుకోవడానికి యూస్ చేసుకోవచ్చు. ఇంట్లో ఇలాంటి ప్లాస్టిక్ బాటిల్స్ ఎన్నో ఉంటాయి కదండి. మన ఇంట్లో ప్లాస్టిక్ కవర్లు కూడా చాలా ఎక్కువగా వస్తూ ఉంటాయి. మనం డస్ట్బిన్కి కానీ దేనికైనా యూజ్ చేసేటప్పుడు బాటిల్కి కవర్స్ అన్నిటినీ కూడా ఒక్కొక్కటిగా ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా వేసేయాలి. బాటిల్కి పెట్టిన కవర్స్ అన్నిటినీ కూడా ఇలా తీసేసి దగ్గరికి అనేసామనుకోండి, కవర్స్ అనేవి ఇలా పల్చగా అయిపోతాయి. అప్పుడు మనము ఏదైనా కార్డ్బోర్డ్ బాక్స్లో మధ్యలో పెట్టేసామనుకోండి, దాంట్లో నుంచి తీసుకోవడానికి చాలా వీలుగా ఉంటుంది. ఇలా డస్ట్బిన్ కవర్స్ అన్నీ ఒకే దగ్గర ఉంటాయి కాబట్టి ప్రతిసారి వెతకాల్సిన పని కూడా అస్సలకే ఉండదు. ఇలా చేయడం వలన ఒక కవర్ వెనుక మరొక కవర్ అనేది వచ్చేస్తూ ఉంటుంది. వాటర్ బాటిల్ క్యాప్స్ ఉంటాయి కదండి, దాంట్లో నుంచి ఒకటి తీసుకొని ఇలా వంట సోడాను అలాగే వైట్ వెనిగర్ని కూడా కొద్దిగా వేయాలి. బాత్రూంలో కానీ లేదా సింకులో ఇలాంటి ట్యాప్స్ ఉంటాయి కదండి, ఈ క్యాప్ను ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా పెట్టేసి దానికి ఒక రబ్బర్ బ్యాండ్ను వేసేయండి. ఇలా ఒక 5 నిమిషాలు పెట్టడం వలన దాని హోల్స్ అనేవి క్లియర్ అయిపోతాయి. ఇలా సరుకులు తెచ్చుకున్నప్పుడు, జీలకర్రను ఎక్కువ క్వాంటిటీలో తెచ్చుకున్నప్పుడు మనము ఒక బాక్స్లో స్టోర్ చేసుకుంటాం కదండి. త్వరగా పురుగు పట్టే అవకాశం కానీ, మెత్తగా అవ్వడం అలాంటివి జరిగినప్పుడు రాళ్ళ ఉప్పు ఉంటుంది కదండి, దాంట్లో నుంచి ఇలా 3 రాళ్ళ ఉప్పును వేసి మనము స్టోర్ చేసుకున్నాం అనుకోండి, చాలా రోజుల పాటు ఫ్రెష్గా ఉంటుంది. షేవింగ్ చేసుకున్న తర్వాత దీన్ని క్లీన్ చేసి పెట్టేస్తాం, కానీ చూడండి దగ్గర నుంచి చూపిస్తున్నాను, ఇందులో ఎంత క్లీన్ చేసినా కూడా ఇలా చిన్న చిన్న వెంట్రుకలు అనేవి అలాగే ఉండిపోతాయి. అప్పుడు ఈ షేవింగ్ కిట్ని మనము ఇలా వాటర్లో పెట్టి స్విచ్ ఆన్ చేసామనుకోండి, దాంట్లో ఉండే వెంట్రుకలు అనేవి ఇలా పూర్తిగా వచ్చేస్తాయి. చూడండి, మనము చేత్తో ఎంత క్లీన్ చేసినా కూడా ఇలా అస్సలకే రావు కదా. ఇలా నీట్గా క్లీన్ చేసుకోవాలి అంటే ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. జంతికలు, కారపూస మొదలైనవి కారం పదార్థాలు ఎప్పుడైనా చేసుకొని డబ్బాలో స్టోర్ చేసుకున్నామనుకోండి, ఒక స్పూన్ టేబుల్ సాల్ట్ను ఒక పల్చని గుడ్డలో మూట గట్టి అడుగున వేసామనుకోండి, అవి చాలా రోజుల పాటు తాజాగా ఉంటాయి, మెత్తగా అస్సలకే ఉండవు. డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదండి, మనం జీడిపప్పుని కానీ కాజును తెచ్చుకున్నప్పుడు ఇలా బాక్స్లో స్టోర్ చేసుకునేటప్పుడు 3 లవంగాలను ఇందులో వేసామనుకోండి, అవి పురుగు పట్టకుండా చాలా రోజుల పాటు ఫ్రెష్గా ఉంటాయి. ఆనియన్స్ని కట్ చేసినప్పుడు దానిపై ఉండే తొక్కను కట్ చేసాం కదండి, అది వేస్ట్ అని పడేసాం, కానీ కబోర్డ్స్లో ఇలాంటి మరకలు ఏవైనా ఉన్నప్పుడు మనము
ఇలా ఆనియన్ తొక్కతో క్లీన్ చేసామనుకోండి ఆ మరకలు అనేవి చాలా ఈజీగా పోతాయి. ఇలాంటి పెన్సిల్ గీతలు కానీ పెన్ గీతలు పోవాలంటే నెయిల్ పాలిష్ రిమూవ్ ఉంటుంది కదండి, దాంతోటైనా క్లీన్ చేసుకోవచ్చు. సంక్రాంతి వచ్చిందంటే పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ అందరూ కైట్ని ఎగిరేస్తూ ఉంటారు కదండి. 2 ఫింగర్స్తో మనము ఇలా దారాన్ని పట్టి పైకి ఎగిరేసినప్పుడు ఒక్కొక్కసారి చేతికి ఇలా కోసుకపోవటం లాంటిది జరుగుతుందండి. దారం షార్ప్గా ఉన్నప్పుడు ఇలా అయితే జరుగుతుంది. దీనికోసం మనము ఇలా వైట్ ప్లాస్టర్ కానీ ఇంకేదైనా ప్లాస్టర్ వేసామనుకోండి చేతికి దారం ఎంత షార్ప్గా ఉన్నా కూడా కొయ్యకుండా ఉంటుంది. మన ఇంట్లో ఉండే చట్నీ డబ్బాలు కానీ కిసాన్ జామ్ బాక్సులు కానీ ఇలాంటి ఫ్లవర్ వాజులు కూడా ఉంటాయి కదా, వాటిని మనము చేత్తో అడుగు భాగాన స్క్రబ్బర్తో క్లీన్ చేయలేకపోతాము. అలాంటప్పుడు ఇలా స్టీల్ స్క్రబ్బర్ని ఈ గాజు సీసాలో వేసి అయస్కాంతంతో ఈ స్టీల్ స్క్రబ్బర్ని మనము ఎలా తింపితే అలా అడుగు భాగాన ఈజీగా క్లీన్ చేస్తుంది. కొన్ని గాజు సీసాలు అనేవి చాలా చిన్నగా ఉంటాయండి, దాంట్లో మనం చేయి పెట్టి స్క్రబ్బర్తో క్లీన్ చేయలేకపోతాం కదా. అలాంటప్పుడు ఇలా స్టీల్ స్క్రబ్బర్ అయస్కాంతం ఉందనుకోండి ఎలాంటి వాటినైనా చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. చూడండి అడుగు భాగాన కూడా చాలా నీట్గా క్లీన్గా అవుతుంది. ఆనియన్స్ని కట్ చేసేటప్పుడు దానిపై ఉండే పొట్టును ఈజీగా రావాలంటే పైన ఉన్న తొక్కను తీసేసి ఇలా నైఫ్తో మధ్యలో ఇలా ఘాట్లు పెట్టుకోవాలి. ఇలా చేయడం వలన దానిపై ఉండే పొట్టు అనేది చాలా ఈజీగా రావటమే కాకుండా మనం కట్ చేయడం కూడా చాలా త్వరగా అయిపోతుంది. ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ అవుతాయి కాబట్టి వేయించడంలో కూడా చాలా త్వరగా వేగిపోతాయి. పిల్లల లంచ్ బ్యాగ్ ఉంటుంది కదండి, మనము ప్రతిసారి దీన్ని వాటర్తో క్లీన్ చేయలేకపోతాం కానీ ఒక టిష్యూ పేపర్ని తీసుకొని దాంట్లో హాఫ్ని కట్ చేసుకోండి. ఇలా కట్ చేసిన హాఫ్తో లంచ్ బ్యాగ్ని నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఇలా అడుగు భాగాన క్లీన్ చేసినప్పుడు దానికి డస్ట్ అనేది చాలా వస్తుందండి. చూసారు కదండి, మనము స్పూన్ కానీ ఇంకేదైనా అందులో వేసినప్పుడు దానికి పూర్తిగా అంటుకుంటుంది, పిల్లల హెల్త్ కూడా పాడవుతుంది. ఇలా మిగిలిన కట్ చేసిన హాఫ్ టిష్యూ పేపర్ని అడుగు భాగాన పట్ చేసామనుకోండి డస్ట్ పడకుండా ఉంటుంది. కర్రీ దీంట్లో పెట్టినప్పుడు కొద్దిగా వలికినా కూడా టిష్యూ పేపర్ అనేది పూర్తిగా అబ్జర్వ్ చేస్తుంది. మన ఇంట్లో ఎక్స్ట్రాగా ఉన్న పిల్లోస్ ఉన్నాయనుకోండి దానికి పిల్లో కవర్ని వేసి బయట పెట్టేసామనుకోండి మురికిగా తయారవుతుంది కదా. పాడపోయిన టీషర్ట్లు ఉంటాయి కదా, ఎక్స్ట్రాగా ఉన్న ఈ పిల్లోకి పెట్టేసామనుకోండి బయట పెట్టినా కానీ సెల్ఫ్లో కబోర్డ్లో పెట్టినా కూడా డస్ట్ పడకుండా ఉంటుంది. మనం డైరెక్ట్గా ఈ టీషర్ట్ని తీసి వాష్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత మళ్ళీ ఎప్పుడైనా తిరిగి వాడుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. పప్పులు కానీ లేదా ఎండబెట్టడానికి అప్పడాలను వడియాలను మనము దాబా పైన ఆరబెట్టేసామనుకోండి పక్షులు ఉడతలు ముట్టుకోకుండా ఉండాలంటే పక్కనే ఒక పెద్ద అద్దాన్ని ఉంచాలి. ఇలా చేయటం వలన పక్షులు కానీ ఉడతలు కానీ ఎండబెట్టిన వాటి దగ్గరికి రాకుండా ఉంటాయి. ఇలా అద్దాన్ని ఎండబెట్టిన వాటికి పక్కన పెట్టడం కానీ ఇలా సపోర్ట్ సహాయంతో ఇలా నిలబెట్టినా సరేనండి పక్షులు అనేవి మనము ఎండబెట్టిన దాటికి రాకుండా ఉంటాయి. ఈ యూస్ఫుల్ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.